నెల్లూరు సిటీ మైపాడ్ గేట్ సెంటర్ ప్రశాంతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద చతురసిద్ధి గణపతిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. నారాయణ రెడ్డి ఇక్కడ కానివ్వండి హేమంత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ హేమంత్ గారు మనతో ఉన్నారు. సార్, చతురసిద్ధి వినాయక గణపతిగా ఇక్కడ కొలువు తీర్చారు. సో సుమారు ఎంతమంది దర్శించుకుంటున్నారు, వాళ్ళకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఇక్కడ ఈ సెంటర్లో వినాయక చవితి అరేంజ్మెంట్స్ అన్ని చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. నేను ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాను. ఎవ్రీథింగ్ ప్లాన్ అండ్ సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. నిన్న ఇంచుమించు 5,000 మందికి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సిఎస్ ఫుడ్ కోర్ట్ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మొదటి రోజు మన మట్టి వినాయకుడు ప్రతిమలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికే విపరీతంగా జనాలు వచ్చి ఆ మట్టి వినాయకుడు తీసుకుపోవడం జరిగింది. నిన్న మన వినాయక చవితి సందర్భంగా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు. ఒక 5,000 మందికి ప్రసాదాలు పంచడం జరిగింది. అండ్ ఈరోజు కూడా చూశారు ఇక్కడ మీరు ఏ విధంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో. ఈ 5 రోజులు కూడా అన్నీ ఒక అంగరంగ వైభవంగా జరిగే విధంగా ప్లాన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇదే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముస్లిమ్స్ హిందూస్ అందరు కలిసి ఉంటారు. 35 ఏళ్ళ నుంచి ఉన్నారు వీళ్ళందరూ. నాకు పక్కన ఉన్నప్పుడు అడగాలి మీరు. 35 years వాళ్ళందరూ ముస్లిమ్స్ 10 మంది వాళ్ళే ఉంటారు. ఇతని పేరు మస్తాన్. సిఎస్ ఫుడ్ కోర్ట్ పక్కనే మెయిన్ రోడ్ సెంటర్లోనే ఈరోజు మీరు గణపతిని ఏకంగా నామకరణం కూడా చేసేసారు. సో చతురసిద్ధి గణపతిగా ఇక్కడ ఎన్ని అడుగుల ఉన్నారు స్వామి 11 అడుగుల్ని పెట్టాము. ఎందుకనంటే మేము ఒక 4-5 వీధుల్లో స్వామిని తిప్పాలని మమ్మల్ని ఇక్కడ ఉండే లేడీస్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము తిప్పుతామని చెప్పాము. సో మేము వీధుల్లో గణపతిని తిప్పాలంటే అది హైట్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి విద్యుత్ వైర్లు అన్నీ కూడా తగలకుండా ఉండేదానికి హైట్ తక్కువ ఉండాలని మేము 11 అడుగుల గణపతిని తేవడం జరిగింది. సో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి విగ్రహంలో? ప్రత్యేకతలు అంటే ఫస్ట్ మనం మొదటి రోజే మట్టి గణపతుల్ని పంపిణీ చేసాం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, దూరంగా ఉండాలని చెప్పి ఇంట్లో నేను నిమజ్జనం చేసే విధంగా దాంట్లో ఒక మొక్కకి సంబంధించిన విత్తనం దాంట్లో పెట్టి మనం ఇక్కడ ఉండే దాదాపు 150 కుటుంబాలకి మనము ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ శ్రీకాంత్ గారు అందించారు. ఎవరెవరు మీకు సహాయ సహకారాలు అందించారు? మా టీడీపీ సీనియర్ నాయకులు లెక్కల వెంకారెడ్డి గారు, అలాగే మా మిత్ర బృందం సిఎస్ ఫుడ్ కోర్ట్ మిత్ర బృందం, సిఎస్ గ్రూప్ మిత్ర బృందం, అంటే నా మిత్రులు మరియు ఇక్కడ ఉండే స్థానికులు, టీడీపీ జనసేన నాయకులు అందరూ నాకు సహకరించారు, సపోర్ట్ చేశారు. సో ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? నిమజ్జన ఏర్పాట్లు ఎలా చేసుకుంటున్నారు? నిమజ్జనం కూడా చాలా వైభవంగా మేము ప్లాన్ చేసుకొని ఉన్నాము. దానికన్నా ప్రత్యేకంగా రేపు కుంకుమ పూజ మేము పెడుతున్నాము. ఆ కుంకుమ మేము మదురై నుంచి తెప్పించాం. మదురై నుంచి ఎందుకు తెప్పించామంటే మదురై కుంకుమ చాలా బాగుంటుంది, దాంతో చేయాలని చెప్పి పంతులు వారు మమ్మల్ని అడగడం జరిగింది. సో మేము మదురై నుంచి ఆ కుంకుమ తెప్పించి దాదాపు రేపు ఒక 50 నుంచి 100 కుటుంబాలు పూజకి కూర్చుంటారు. పూజ కూడా చేస్తాం. మీరు మదురై నుంచి కుంకుమ తెప్పించి 50 కుటుంబాలు 60 కుటుంబాలు అంటే కుదరదు. ఇక్కడ నెల్లూరు ప్రజలందరూ ఇక్కడే ఉంటారు. ఫస్ట్ ఏం చేయాలన్నా లిమిటెడ్గా చేయాలి, దాని తర్వాత రెస్పాన్స్ని బట్టి మనం ముందుకు పోవాలి. గుడ్ కాన్సెప్ట్. సో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎవరు స్పాన్సర్ చేశారు? ఎంతమందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు? ఈరోజు దాదాపుగా 1500 మంది
కి పైగా మనం అన్నదానం పెట్టడం జరిగింది. స్పాన్సర్షిప్ అంటే రైస్ మిల్లర్స్ కొంతమంది బియ్యం ఇచ్చారు, కొంతమంది యూకేలో ఉండేవాళ్ళు మనకి వెజిటేబుల్స్ పంపించారు, అంగళ్ళు ఉండేవాళ్ళు వడియాలు, తర్వాత పోతే మనకి కావాల్సిన చిల్లర సామాన్లు పంపించారు, వంటలు క్యాటరింగ్ ఉండేవాళ్ళు హైరర్స్ పంపించారు, రమేష్ క్యాటరింగ్ అని. అలాగే మనకి షామ్యాన్ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అందరూ స్పాన్సర్షిప్స్ అన్నమాట. అవును, అందరూ మూకుమ్మడిగా అందరూ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి మనకి స్పాన్సర్షిప్ చేయడం జరిగింది సార్. సో లెక్కల వెంకారెడ్డి గారు ఏం సపోర్ట్ చేశారు? ఫస్ట్ నుంచి మనకి ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా కూడా, అది ఏదైనా కూడా నాకు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉన్న వ్యక్తి. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. సో మీరు దేవుడి పరంగా ఆయన ఏ విధంగా సపోర్ట్ చేశారంటే అవన్నీ కూడా మనం చెప్పకూడదు దేవుడి ముందు, అవన్నీ ఆయనకి నాకు మాత్రం తెలుసు. ఎలాంటి మనిషి ఆయన? ఆయన నలుగురికి సహాయపడే వ్యక్తి. ఎవరికి ఆయన చేతనైనంత సహాయం, నా పోటీ యంగ్ లీడర్స్కి ఆయన ఇచ్చే సహకారం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావడానికి కానీ ఏదైనా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయాలని కానీ మేము ముందుకు వస్తాం. అండ్ ఉట్టి మహోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా వినాయకుడికి లడ్డు వేలంపాట ఎలా జరగబోతోంది, అండ్ లడ్డు ఎన్ని కేజీల లడ్డూని ఇక్కడ స్వామివారికి సమర్పించారు? మేము 2 లడ్డూలు పెట్టడం జరిగింది. ఒక లడ్డు ఏంటంటే ఫస్ట్ డిప్ తీద్దాం అనుకున్నాం, కానీ మా కమిటీ అంతా మళ్ళీ కూర్చొని ఇట్లా డిప్ కాదు, మనకి ఇచ్చిన స్పాన్సర్స్కి వాళ్ళకి పంచుదాము, ఫ్రీగా పంచుతున్నాం దాన్ని. ఇంకోటి ఏంటంటే వేలం వేస్తాం, అది 25 కేజీల లడ్డు, దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనము పెట్టడం జరిగింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకి లడ్డు వేలంపేట మొదలవుతుంది. ఏంటి సో చెప్పండి. ఈరోజు సిఎస్ ఫుడ్ కోర్టు ఈ ఏరియాలో 3వ డివిజన్ ప్రశాంతి నగర్ వాళ్ళు వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కావచ్చు, నిన్న ఉట్టి మహోత్సవం కావచ్చు, ఎల్లుండు పాట కచేరీ కావచ్చు, దాని తర్వాత ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మిత్ర బృందం మొత్తం కలిసి కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మాకు ప్రతిరోజు దగ్గరుండి మా యొక్క మంచి చెడు రెండూ కూడా మాకు దగ్గరుండి చూసే మా నారాయణ విద్యా సంస్థల విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్టేట్ సివిల్ సప్లై డైరెక్టరు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ సార్ గారు కూడా వస్తారని చెప్పారు. నారాయణ సార్ గారికి ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న వ్యక్తి తిరుమలకు వచ్చినందువల్ల ఆయన రాలేకపోయాడు, లేకుంటే నారాయణ సార్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి రావాలని వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తా ముందుండి మమ్మల్ని నడుపుతూ ఉన్నారు. ప్రతిదానికి కూడా మాకు దగ్గరుండి విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైనా మంచి అయినా చెడైనా ప్రతిదీ కూడా ఆయన యొక్క విధానంతో ఆలోచనలతోటి మేము ముందుకెళ్తూ ఉంటాము. విబిఆర్ గారు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. విబిఆర్ గారు అంటే అభిమానం ఎందుకంటే ఎక్కడైనా కూడా గతంలో కూడా మీకు చెప్పాను నేను, ప్రతి డివిజన్లో కూడా ఒక 50 నుంచి 60 మందిని పేరు పెట్టి పిలవగలిగే ఏకైక నాయకుడు ప్రజెంట్ నాకు తెలిసి విబిఆర్ గారే ఉన్నారు. అందుకోసమని విజయభాస్కర్ రెడ్డి గారు అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, అభిమానం కూడా ఉంటుంది. మా కోసం ఏ రకంగా ఏదన్నా అవసరమైన ఇరుకు ఇబ్బంది అయినా కూడా ఎమ్మిడే ఫోన్ చేస్తే ఎమ్మిడే రెస్పాండ్ అవుతారు. అలాగే మా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ సార్ గారు కూడా మాకు చాలా అండదండలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. గతంలో కూడా మీరు చూశారు, నారాయణ సార్ గారు వచ్చేసి ఈ సిఎస్ ఫుడ్ కోర్టు ఓపెనింగ్కి వచ్చి ఆ రోజు ఎన్నో ప్రోగ్రాములు కూడా క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. అందుకని ఆ వినాయక స్వామి వాళ్ళ ముగ్గురికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తర్వాత పోతే అన్నీ అందించి నిండు నూరేళ్ళు ఆ సుఖ సంతోషాలతోటి ఉండి మమ్మల్ని ఇదే విధంగా ముందుకు ప్రోత్సహిస్తూ నడపాలని చెప్పేసి ముగ్గురు నాయకులను కూడా ప్రార్థిస్తున్నాము, అదేవిధంగా కోరుకుంటా ఉన్నాము. వాళ్ళ ముగ్గురికి కూడా ఈరోజు మేము ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ ముగ్గురు సహాయ సహకారాలు మాకు పుష్కలంగా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు, 28 డివిజన్లలో కూడా తెలుసు. ఈరోజు అదేవిధంగా ఈ వినాయక స్వామి ఆశీస్సులు 3, 4, 5, 6, 7, 8, 9 డివిజన్ ప్రజలకు కూడా వినాయక స్వామి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.